వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి యువత అవగాహన పెంపొందించుకోవాలని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కరెస్పాండెంట్ రామకృష్ణ అన్నారు. బుధవారం ఉదయం నగరంలోని అమరావతి రోడ్లో గల కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు ఈ నెల 20-21 తేదీలలో ఆదర్శ్ 2024 పేరిట జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సాప్ చైర్మన్, నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నట్లు చెప్పారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ కు సంబంధించిన పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు దుర్గా ప్రసాద్, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Hindu College of Engineering and Technology is an offshoot of Hindu College. Hindu College is around 100 years old college. And this engineering college is a relatively new college. For the first time in engineering college, we are conducting a sports fest for 2 days. And it goes in the brand name of Adarsh. It is Play for Harmony. And close to 400 students are likely to participate in this event from outside colleges, apart from the students from the college. We wish that we bring in a good atmosphere among the student community to exchange ideas, to share the knowledge and live in harmony and bring that spirit of sports into the education. Good morning to one and all. The elderly people who are sitting here, Secretary Ramakrishna Murthy Garu, Vice Principal Durga Prasad Garu, Physical Director and myself, we wish you a very warm welcome for this occasion which is going to take place on 20th and 21st at our Hindu College of Engineering and Technology campus. మా సెక్రటరీ గారు అకాడమిక్స్కి ఎంత పక్షపాత అయినప్పటికీ కూడా he believes in one thing in students. He strongly believes అంటే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని, వాళ్ళలో ఉన్న స్పోర్ట్స్ కల్చర్ని అకాడమిక్స్ కూడా దోహదపడతాయని ఆయన ఎంతో అనుకుంటారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రతిరోజు తను క్యాంపస్లో ఉన్నప్పుడు కూడా స్టూడెంట్స్తో కలిసినప్పుడు కూడా హీ ఎంకరేజెస్ స్టూడెంట్స్ అలాట్. అంతేకాదు, వెనకటికి మనకు తెలిసినట్టుగానే జెస్సీ ఓవెన్స్ లజ్లాంగ్ స్టోరీలో మనం చదువుకున్నాం. తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు, ఈ స్పోర్ట్స్ ద్వారానే మనుషుల్లో ఒక విధమైనటువంటి ఐక్యభావం డెవలప్ అవుతుందని, ఇంటిగ్రిటీ కానీ హార్మోనియన్ కానీ, నా తారతమ్యాలు లేకుండా, వాళ్ళు వీళ్ళు అనేటువంటి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరం కూడా కలవగలిగేటువంటిది 2 సందర్భాల్లో. ఒకటి స్పోర్ట్సు, రెండవది సాంస్కృతిక కార్యక్రమాల్లో. ఈ రెండింటినీ కూడా అనాదిగా హిందూ కళాశాల నమ్ముతూ వస్తున్నది. హిందూ కళాశాల లలిత కళల పరంగా కానీ, ఆ విధంగా స్పోర్ట్స్ పరంగా కానీ, ఈ కళాశాలల నుంచి, హిందూ కళాశాల టీముల నుంచి, ఈ గ్రూప్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎంఎస్కే ప్రసాద్ గారు కానీ, అంటే మీ అందరికీ తెలుసు, టెస్ట్ ఆడినవాడు, అదేవిధంగా సీనియర్ సెలక్షన్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు, అనేక మంది హిందూ కళాశాల నుంచి స్పోర్ట్స్ పరంగా ఉన్నత స్థాయిలో రమణరావు గారు కానీ అనేక మంది ఇక్కడికి వెళ్ళారు. సో దాన్ని ఉద్దేశించే సెక్రటరీ గారు మళ్ళీ ఆ వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల కోసమనే, ఈ కాలేజీ పిల్లల కోసమనే కాకుండా ఇంత డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఇతర కళాశాలల ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలందరినీ కూడా ఒక చోటకి తీసుకురాగలిగితే వాళ్ళ మధ్య వెరీ గుడ్ ఇంటరాక్షన్ ఉంటుందని, అలాగే దీనికోసమని మా వెన్యూను కూడా బాగా ప్రిపేర్ చేశాం. రకరకాల గేమ్స్ని, వాలీబాల్ కానీ, త్రోబాల్ కానీ, చెస్ కానీ, క్యారమ్స్ కానీ, ఇవన్నీ కూడా కబడ్డీ, ఇవన్నీ ఈవెంట్స్ని కండక్ట్ చేయబోతున్నాం. వాటి కోసం వెన్యూస్ మా టీం అంతా కూడా ప్రిపేర్ చేయటం అనేది జరిగింది. వాళ్ళని 2 రోజులు మంచి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఉంచాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఇక్కడ టీం వర్క్ చేస్తున్నది. కేవలం స్పోర్ట్స్ కాకుండా సైమల్టేనియస్గా మా సెమినార్ హాల్లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా నడవబోతున్నాయి. అలాగే మొదటి రోజు సాయంకాలం స్పోర్ట్స్ అయిపోగానే వీళ్ళందరి కోసమని క్యాంప్ ఫైర్ అది కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతున్నది. అక్కడ కూడా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. రేపు ఉదయం ఇనాగ్రేషన్కి మేము శాప్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు గారిని కూడా ఆహ్వానించి ఉన్నాం. వారు కూడా డైరెక్టర్ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుంటూరు. ఈ 2 డేస్ నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ ఫెస్ట్లో ఫస్ట్ డే వచ్చేసి కబడ్డీ, వాలీబాల్, గర్ల్స్ త్రోబాల్, గర్ల్స్ కబడ్డీ అండ్ చెస్, క్యారమ్స్, అథ్లెటిక్స్లో వచ్చే షార్ట్ పుట్ ఈవెంట్ జరుగుతాయి. ఫస్ట్ డేలో మన షెడ్యూల్ వేసిన దాన్ని బట్టి క్వార్టర్ ఫైనల్స్ వరకు ఫస్ట్ డే మ్యాచ్లు జరుగుతాయి. సెమీఫైనల్, ఫైనల్స్ వచ్చేసి సెకండ్ డే జరుగుతాయి. అలాగే చెస్, క్యారమ్సే కాదు, అన్ని ఈవెంట్స్ సైమల్టేనియస్గా జరుగుతూనే ఉంటాయి. ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ టైంలో సైమల్టేనియస్గా సెమినార్ హాల్లో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. దీనికి మోర్ దెన్ 1 lakh క్యాష్ అవార్డ్స్ ఉన్నాయి. కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, చెస్, క్యారమ్స్ అండ్ అథ్లెటిక్స్ ఈవెంట్లో షార్ట్ పుట్ మెన్ అండ్ ఉమెన్ బోత్ జరుగుతాయి. అన్నీ కూడా ఈ వెన్యూలోనే జరుగుతాయి. ఆల్ గేమ్స్ అన్నీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలోనే ఈ వెన్యూలోనే జరగడం జరుగుతుంది.
దీనికి మోర్ దెన్ 25 కాలేజెస్ వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు మోర్ దెన్ 400 పీపుల్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఈవెంట్ని మెగా సక్సెస్ చేయాలని ప్రింట్ అండ్ మీడియా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.